తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఏపీ ప్రజల డేటా వివాదం ముదురుతోంది. ఐటీ గ్రిడ్ ఉద్యోగుల అరెస్టుపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసులో అరెస్టైన నలుగురు ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. తమ కంపెనీ ఉద్యోగులను పోలీసులు తీసుకెళ్లారని, వారి వివరాలు తెలపాలంటూ ఐటీ గ్రిడ్ ఉద్యోగి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. తమ డేటాను దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ను ఉద్దేశిస్తూ తమకు రిటర్న్ గిఫ్ట్ గా ఏపీలో ప్రచారం చేస్తారనుకుంటే హైదరాబాద్ లో డేటా దొంగిలిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఎవరని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అందుకోలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైబర్ కుట్రతో హైదరాబాద్ను అభద్రతలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి సేవలందించే కంపెనీపై దాడులు చేస్తూ వైసీపీ టీఆర్ఎస్ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు చంద్రబాబు.